రేణుక ఎల్లమ్మ అమ్మవారి కృపతో మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మంగళవారం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ పరభవ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పద్మా దేవేందర్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొలుకూరి లక్ష్మారెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, అంబాజీపేట గ్రామ నాయకులు కొమరవెల్లి నారాగౌడ్, సుంకరి చంద్రాగౌడ్, కొమరవెల్లి మల్లేష్ గౌడ్, ఎల్లాగౌడ్, స్వామిగౌడ్, సానా మోహన్, రాజ్ కుమార్, తాళ్ళ ఈశ్వర్, సుంకరి నాగరాజు, సుంకరి ప్రభుగౌడ్, కొమరవెల్లి బన్నీ, విఠల్, నర్సింలు ముఖ్య నాయకులు, గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ మాత యొక్క 2వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఇక్కడ వార్షికోత్సవాన్ని జరపడానికి ఆ ఊరి పెద్దలు, ఊరిలో ఉన్న కమిటీ సభ్యులు, అదేవిధంగా కుల సంఘం వారు కూడా అందరూ కూడా మరి ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. ఈ టెంపుల్ను కూడా అందరి దాతల సహాయంతో మరి ఊరి పెద్దల సహాయంతో నిర్మించుకోవడం జరిగింది. నిర్మించిన తర్వాత 2వ సంవత్సరం ఇప్పుడు బోనాలు, ఈరోజు అమ్మవారి కళ్యాణము, సాయంత్రం బోనాలు నిర్వహించుతూ మరి ఉత్సాహంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అమ్మవారిని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. పరాభవ సంవత్సరంలో వర్షాలు బాగా కురవాలి, రైతులు బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మరి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంబాజీపేట గ్రామం ప్రతి సంవత్సరం కూడా దేవతలకు చేయడం కావచ్చు, గ్రామ దేవతలకు చేయడంలో మరి ముందు ఉంటుంది. అందరు కలిసికట్టుగా గ్రామంలో ఉన్న అందరు కలిసికట్టుగా ఈ పూజను, ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. మరి గతంలో కూడా ఇక్కడ దుర్గమ్మ పెద్దమ్మ దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ మాత గుడిలో కూడా మరి మంచి పూజలు నిర్వహించుకుంటూ గ్రామం బాగుండాలని యూనిటీగా అందరు కలిసికట్టుగా ఉండి గ్రామ పెద్దలందరితో కూడి మరి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు. ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అమ్మవారి వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు మేము ఎప్పటికీ అందిస్తూనే ఉంటాం. మరి రాబోయే కాలంలో డెఫినెట్గా ఈ గుళ్ళకు పుణ్యకార్యాలన్నిటి కూడా మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా ధర్మకార్యాలు నిర్వహించడంలో కావచ్చు, యాగాలు చేయడంలో కావచ్చు, అమ్మవారి వివాహాలు జరిపించడంలో కావచ్చు మరి గౌరవ కేసీఆర్ గారు ముందుండేవారు. రాబోయే కాలం తప్పకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ రైతులు సంతోషంగా ఉత్సాహంగా ఉండడం కావచ్చు, మరి ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉండే విధంగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తా ఉన్నాం. జై మాతా, జై రేణుకా ఎల్లమ్మ మాతాకి జై.